ఇక సిటీలో వానలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విజయ్ శర్మ వనస్థలీపురం నుంచి అందిస్తారు. విజయ్ చెప్పండి, ప్రస్తుతం వనస్థలీపురంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎస్ రేవంతి, ఉదయం నుంచి అంటే మనం 6 గంటల నుంచి చూస్తే కాస్త ముసురుగా వర్షం కురిసింది, కానీ ఇప్పుడు జోరుగా వాన కురుస్తుంది. ప్రస్తుతం మనము ఎల్బీ నగర్ వనస్థలీపురం, ఇది విజయవాడ వెళ్లే హైవే, ఇటు హయత్ నగర్ విజయవాడ వెళ్లే రూట్ లో ఉన్నాము. ఒకసారి మనం క్లియర్ గా విజువల్ లో చూసుకోవచ్చు. మొత్తం కూడా హైవే పైన భారీగా వర్షపు నీరు చేరింది. రాత్రి నుంచి కూడా ఈ రూట్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇప్పుడు మాత్రం ఈ హయత్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలీపురం ఏరియాలో మాత్రం వర్షం జోరుగా భారీగా వర్షం కురుస్తుంది. చాలా వరకు మొత్తం కూడా రోడ్ల పైన వర్షం నీరు నిలిచి ఉండడంతో వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. కార్లకు సంబంధించి కూడా టైర్లు మునిగిపోయేంత నీరు అనేది రోడ్డు మీద చేరిపోయింది. చాలా వరకు కూడా ఒక పక్క ఈదురుగాలులు విపరీతంగా బలంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. మరోపక్క గ్రేటర్ వ్యాప్తంగా అంటే ముఖ్యంగా ఇటు ఎల్బీ నగర్ జోన్ కు సంబంధించి వర్షం అనేది భారీగా కురుస్తుంది. ఒకసారి మనం లైవ్ లో చూస్తున్నాము. ఇంత మార్నింగ్ 9 దాటినా కూడా ప్రతి ఒక్క వాహనదారులు మొత్తము లైట్లు వేసుకొని డ్రైవింగ్ చేసే సిచ్యువేషన్ ఉంది. అంటే మొత్తంగా కూడా సిటీ వ్యాప్తంగా మబ్బులు అనేవి కమ్ముకున్నాయి. మార్నింగ్ అవుతున్న కొద్దీ కూడా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి టూ వీలర్ మనం చూడొచ్చు. మొత్తంగా కూడా టైర్లు మునిగిపోయేంత వాటర్లో కూడా టూ వీలర్స్ వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. చాలా వరకు స్టార్ట్ కాక ఇబ్బంది పడుతున్నారు. మొత్తం హైవే పైన కూడా భారీగా వర్షపు నీరు చేరి ఉండడంతో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి మనం చూస్తున్నాము, ఇది మెయిన్ గా విజయవాడకు వెళ్ళేటువంటి హైవే. రాత్రి నుంచి కూడా మొత్తం వాటర్ ఇక్కడ నిండిపోవడంతో చాలా వరకు కూడా నైట్ ట్రాఫిక్ జామ్ అయింది. ఉదయం కొంత ట్రాఫిక్ తగ్గినప్పటికీ ఇప్పుడు భారీగా మళ్ళీ వర్షం కురుస్తుండటంతో చాలా వరకు ప్రజలైతే కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలలో కూడా ఇప్పుడే మనము వాతావరణ శాఖ రిపోర్ట్ కూడా ఇందాకనే విడుదల చేయడం జరిగింది. వచ్చే 3 గంటలు గ్రేటర్ వ్యాప్తంగా భారీ వర్ష సూచనను కూడా వాతావరణ శాఖ చేసింది. మరోపక్క చాలా చోట్ల వర్షం కారణంగా ఇటు ఉప్పల్ కానీ ఈ ఏరియాలలో రోడ్లు కూడా కుంగిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. వెంటనే జిహెచ్ఎంసీ సిబ్బంది, అక్కడ ఉండేటువంటి అధికారులు వెంటనే ఎక్కడైతే రోడ్లు డ్యామేజ్ అయినాయో, కుంగిపోయిందో అక్కడ వెంటనే రిపేర్ చేశారు. అయినప్పటికీ నాన్ స్టాప్ గా వర్షం కురుస్తుండటంతో చాలా వరకు పనులకు కూడా ఇబ్బంది కలుగుతున్నది. అధికారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే ఒక్క ఆదివారం సెలవు కావడంతో చాలా వరకు కూడా ట్రాఫిక్ సమస్య లేదు. దీంతో అధికారులు కొంత పనులు చేసిన ప్రయత్నం చేసినప్పటికీ నాన్ స్టాప్ గా వర్షం అనేది కురుస్తూనే ఉంది. మొన్న రాత్రి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ముసురుతో కూడినటువంటి కొన్ని చోట్ల భారీ వర్షం పడగా మరికొన్ని చోట్ల ముసురుతో కూడినటువంటి వర్షం కంటిన్యూ అవుతుంది. ప్రజెంట్ అయితే మనము ఇక్కడ చూడొచ్చు, వనస్థలీపురం ఏరియాలో విపరీతమైనటువంటి ఈదురుగాలులు బలంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఈదురుగాలు వీస్తున్నాయి. మరోపక్క భారీ వర్షం కురుస్తుంది. రోడ్ల పైన మొత్తంగా కూడా అటు చూసుకున్నా, అంటే హైదరాబాద్ వెళ్లే సైడ్ చూసుకున్నా, ఇటు విజయవాడ హైవే సైడ్ చూసుకున్నా మొత్తంగా కూడా వర్షం నీరు చేరింది. మనము చూడొచ్చు ఎక్స్క్లూజివ్ లైవ్ లో. మొత్తంగా కార్లు కూడా టైర్లు మునిగే పరిస్థితి ఇక్కడ మనకు సిచ్యువేషన్ ఉంది. ఇది ఇలానే కంటిన్యూగా వర్షం కురుస్తూ ఉంటే మాత్రము కాసేపట్లో ఈ రోడ్డు పైన భారీగా వర్షం నీరు చేరే అవకాశం ఉంది. వాహనాలు ఎక్కడికక్కడే స్తంభించే ఇబ్బంది తలెత్తే అవకాశం కూడా ఉంది. అయినప్పటికీ ఇక్కడ పలు సూచనలు, పలు పోలీస్ శాఖకు సంబంధించిన బోర్డ్స్, అదేవిధంగా జిహెచ్ఎస్సి సిబ్బందికి సంబంధించి కొంత అధికారులు సహాయ చర్యలు చేపడదామన్నా నాన్ స్టాప్ గా వర్షం కురవడంతో వారు కూడా ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్నది. కానీ మార్నింగ్ ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు ప్రజెంట్ గా చూస్తే మాత్రం కుండపోత వాననైతే ఇటు హయత్ నగర్, ఎల్బీ నగర్ సైడ్ అయితే నాన్ స్టాప్ గా కురుస్తుంది. చాలా వరకు చిన్న చిన్న లేబర్ పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు, చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకునే వారు కావచ్చు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్ కు వచ్చే వెహికల్స్ కానీ వీటన్నిటి ఎక్కడికక్కడే నిలిచిపోయే పరిస్థితి అయితే సిటీలో కనిపిస్తున్నది. మొత్తంగా కూడా ఈ రోడ్డు ఏదైతే వనస్థలీపురం టువర్డ్స్ హయత్ నగర్ విజయవాడ ఈ హైవేకు సంబంధించి అయితే మొత్తంగా కూడా రోడ్డు పైకి వాటర్ చేరాయి. చాలా వరకు టూ వీలర్స్ అయితే ఆగిపోతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. వరుసగా ఈ వర్షం నీరులో డ్రైవ్ చేసుకుంటూ రాగానే ఇంజన్ లోపలికి నీళ్లు పోవడంతో టూ వీలర్ వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెల్లమెల్లగా రోడ్డు
క్రాస్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్నది. అయినప్పటికీ సిటీలో ఇట్లా కంటిన్యూగా వర్షం కురవడంతో ఇటు ప్రజలతో పాటు సాధారణంగా చిన్న చిన్న పనులు చేసుకునే వారు, వ్యాపారులు, వారందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్నది. ముఖ్యంగా ఈ హైవేలో ఎప్పుడు కూడా వాహనాలకు సంబంధించి ఫ్లోటింగ్ ఉంటుంది. కంటిన్యూగా నాన్ స్టాప్ గా వెహికల్స్ అన్ని, ఎందుకంటే ఏపీకి వెళ్లే వాహనాలన్నీ, దాదాపు విజయవాడకు వెళ్లే వాహనాలన్నీ ఈ రూట్ లోనే వెళ్తూ ఉంటాయి. కాబట్టి కంటిన్యూగా ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ తో పాటు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఈ రూట్ లోనే కంటిన్యూగా ట్రావెల్ చేస్తూ ఉంటారు. వర్షం కారణంగా మొత్తం రోడ్డు పైకి అయితే, ఆఫ్ రోడ్డు పైకి మొత్తం వాటర్ అయితే వచ్చి చేరడంతో ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్ లో వాహనదారులు సంబంధించి మోకాళ్ళ వరకు కూడా నీరు నిలిచి ఉండిపోవడంతో చాలా వరకు ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్నది. చిన్న చిన్న కార్మికులు కానీ, వర్కర్స్ కానీ, ఉదయం నుంచి సాయంత్రం పనులకు వెళ్లే వాళ్ళు కానీ ఈ వర్షం కారణంగా చాలా వరకు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మనం ఒకసారి చూడొచ్చు. అన్న, ఎక్కడికి పోతున్నావు? పని పోతాం సార్. పనికి పోతున్నావు? ఈ వర్షంలో ఎక్కడ చేస్తారు పని? ఇక్కడ ఆటో నగర్ సార్, అది ఆటో రింగ్ రోడ్ కాడ, ఆటో రింగ్ రోడ్ కాడ పోతాం. బండి ఆగిపోయింది. అది మనం చూస్తున్నాం సెవంతి. చిన్న చిన్న, ఎందుకంటే ఉపాధికి సంబంధించినటువంటి కూలీలందరూ కూడా డైలీ వారీగా పనులు చేసుకుంటూ ఉంటారు. వారికి కూడా తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. మొత్తంగా కూడా గ్రేటర్ వ్యాప్తంగా మళ్ళీ వర్షం అనేది జోరందుకుంది. మార్నింగ్ లో కొంచెము తగ్గినట్టు కనిపించినా మళ్ళీ ఇప్పుడు 9 దాటిన తర్వాత సిటీ వ్యాప్తంగా కూడా చాలా చోట్ల కొంత భారీ వర్షం నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్నది. ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా ఈ హయత్ నగర్ పరిధి జోన్లకు సంబంధించి కూడా అత్యధికంగా హయత్ నగర్ లోనే వర్షం కురిసింది. దాదాపు ఇప్పటి వరకు వాతావరణ శాఖ అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారము 7 నుంచి 8 సెంటీమీటర్ల వర్షం ఈ హయత్ నగర్ జోన్ లోనే కురిసినట్టు కూడా చెప్తున్నారు. మొత్తంగా ఒకసారి మనం చూడొచ్చు, చాలా వరకు ఈ హైవే పైన అయితే వెహికల్స్ వెళ్ళడానికి అయితే ఇబ్బంది ఎదురవుతున్నది. ముఖ్యంగా ప్రయాణికులతో పాటు చిన్న చిన్న ఎవరైతే చిరు వ్యాపారులు ఉన్నారో, కార్మికులు ఉన్నారో వారందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడే సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్నది. ఇట్లానే ఈ రోజు మాత్రం కంటిన్యూగా వర్షం కురిస్తే మాత్రం సిటీలో చాలా చోట్ల కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నది. అధికారులు ఇటు మాన్సూన్ టీమ్స్ ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నా, కాకపోతే వర్షం కంటిన్యూగా కురుస్తుండడంతో పండ్లకు కూడా తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ముఖ్యంగా ఈ జోన్లకు సంబంధించి ఇటు అదేవిధంగా ఇప్పుడు మనము ఉప్పలు చెరువు కానీ, ఇటు నాగులకు సంబంధించినటువంటి మూసి పరియారక ప్రాంతాలు కానీ ఇక్కడ కూడా కొంత అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. వర్షము కంటిన్యూ అవుతుండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, అవసరమైతేనే బయటకు రావాలని చెప్పి ఇటు వాతావరణ శాఖ అధికారులతో పాటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. మొత్తంగా కూడా సిటీలో మళ్ళీ తిరిగి వర్షం అయితే భారీగా కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్న శ్రీవంతి.